ఈ రోజు ఎవరి మొహం చూసామో ఏమో గానీ మొత్తము బుడ్డ పక్కిలే పడ్డాయి మాకు. హే గైస్, అసలు ఏమైందంటే ఈరోజు సండే కావడంతో నేను మా ఫ్రెండ్స్ అందరూ మా ఊరు చెరువులో చేపల వేటకైతే వచ్చాము. చేపలు పడతాయో లేదో తెలియదు కానీ నేనైతే మా మమ్మీకి చింతపండు కలిపి పెట్టమని కూడా చెప్పాను కూర చేయడానికి. అందరూ చేపలు పడడానికి గేలలో వల తెస్తే మా ఓడు కత్తి తీసుకొచ్చాడు. మేము 5 మంది వెళ్ళి 1 అవర్ గా కష్టపడితే ఈ ఒక బుడ్డ పక్క మాత్రమే పడింది. నేను మా అమ్మతో చేసిన బిల్డప్ ఇచ్చిన ఎలివేషన్ కి నేను ఇంటికి వెళ్తే ఇదే నా పరిస్థితి. మనకి ఎలాగో పడలేదు, మా పక్కూరు వాళ్ళకి పడుతున్నాయి. అది ఎలా పడుతున్నాయేమో చూద్దామని వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళైతే మంచిగా ఎర్రలు తెచ్చుకుంటున్నారు. ఎర్రలతో అయితే వేస్తున్నారు. వాళ్ళకైతే బుడ్డ పక్కలే పడుతున్నాయి. ఇవే ఎర్రలు ఎర్తవామ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ ఎర్తవామ్ ని గేలం హుక్కు కి తగిలించి మళ్ళీ అయితే వేశాడు. వేసిన వెంటనే అయితే లాగుతుంది చేప. ఈసారి ఏ చేప పడుతుందో మీరే చూడండి. మళ్ళీ బుడ్డ పక్కే పడింది అనమాట. చూడండి, లాగుతున్నాడు. మళ్ళీ బుడ్డ పక్కే పడింది ఈయనకి. ఇవన్నీ వీళ్ళు పట్టిన బుడ్డ పక్కలే. మనకు పడిన బుడ్డ పక్క కూడా దీంతోనే వేసేసి వెళ్తున్నాము. మనకి ఎలాగో అంత సీన్ లేదని అర్థమైపోయింది. అదన్నమాట సంగతి. వసా గైస్, బాయ్.